ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, సి లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం, సి లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ చెప్పుకున్నాం. క్లియర్ కదా? అయితే ఈ క్లాస్లో వచ్చేసి మనం ఏంటంటే సిలో ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి. సో మెషిన్ మన మాట వినాలంటే ప్రోగ్రామ్స్ రాయాలి. సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ని ఎలా రాస్తాం, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? అయితే మనకి ప్రతి దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా ఒక స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ అనే ఫంక్షన్ నుంచే స్టార్ట్ చేయాలి. మెయిన్ అనే ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి. దీన్ని మనం ఫంక్షన్ అని ఎందుకు పిలుస్తామంటే ఎండింగ్లో దీనికి ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి. ఎండింగ్లో ఓపెన్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని మనం ఏమని పిలవాలి? ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హలో అని చెప్పేసి రాస్తున్నాను. దీన్ని ఫంక్షన్ అనొచ్చా? అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే హలో నేను ఎలా రీప్లేస్ చేశాను, ఇప్పుడు దీన్ని మనం హలో ఫంక్షన్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే ఎండింగ్లో నేను పారాంథసిస్ రాశాను, ఐ మీన్ ఓపెన్ బ్రాకెట్స్. సో ఇక్కడ మెయిన్ని కూడా మనం ఏమనొచ్చు? ఫంక్షన్. క్లియర్ కదా? అయితే సి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కంపల్సరీగా మనం రాయాల్సిన ఫంక్షన్ ఏంటి? మెయిన్ ఫంక్షన్ రాయకపోతే ప్రోగ్రామ్ కంపైల్ కాదు, ఎగ్జిక్యూట్ కాదు. క్లియర్? మెయిన్ ఫంక్షన్ రాసిన తర్వాత మన ప్రోగ్రామ్ రాసే ముందుగా కర్లీ బ్లాక్స్ రాయాలి. కర్లీ బ్లాక్స్. నెక్స్ట్ క్లోజింగ్ బ్లాక్. ఓకేనా? అయితే మెయిన్కి ముందు ఇంకొక చిన్న కీవర్డ్ యాడ్ చేయాలి మనం సి లాంగ్వేజ్లో. ఏంటంటే వాయిడ్. ఆ కీవర్డ్ ఏంటి? వాయిడ్. అయితే ఈ కీవర్డ్ ఎందుకు రాయాలి ఏంటి ఇవన్నీ మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఏం గుర్తుపెట్టుకోవాలంటే సి ప్రోగ్రామ్ రాయాలంటే కంపల్సరీ ఏ ఫంక్షన్ రాయాలి? మెయిన్ ఫంక్షన్ రాయాలి. మెయిన్కి బిఫోర్ ఏముంటుంది? వాయిడ్. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఎప్పుడు క్లియర్ అవుతాయి? ఫంక్షన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి బిగినింగ్ బ్లాక్ అండ్ ఎండింగ్ బ్లాక్. మనం రాయాల్సిన ప్రతి ప్రోగ్రామ్ని ఇన్సైడ్ కర్లీ బ్లాక్స్ రాయాలి. ఇన్సైడ్ కర్లీ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టాస్క్, మనం మన పేరుని డిస్ప్లే చేయాలి, మన నేమ్ని డిస్ప్లే చేయాలి. దానికి మనకి ఒక సపరేట్ ఫంక్షన్ ఉంది, సపరేట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ అన్నీ ఎవరు తయారు చేశారంటే డెన్నిస్ రిచ్ వాళ్ళే తయారు చేశారు. ఈ ఫంక్షన్స్ అన్నీ డెన్నిస్ రిచ్ వాళ్ళే తయారు చేశారు. మనం ఏంటంటే వాటిని జస్ట్ యూజ్ చేసుకోవాలి. మనం జస్ట్ యూజ్ చేసుకుంటాం. అయితే ఆ ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ఎఫ్, PRINTF. ఫంక్షన్ పేరు వచ్చేసి ప్రింట్ఎఫ్. అన్ని స్మాల్ లెటర్స్, అన్ని స్మాల్ లెటర్స్. సో మెయిన్ కూడా స్మాల్, వాయిడ్ కూడా స్మాల్ లెటర్స్. అయితే ఇది కూడా ఫంక్షన్ అని చెప్పాలంటే ఎండింగ్లో ఏముండాలి? పారాంథసిస్ ఉండాలి. సో పారాంథసిస్ మనం మన నేమ్ని కదా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏమి డిస్ప్లే చేయాలన్నా సరే స్క్రీన్ మీద ప్రింట్ఎఫ్లో డబుల్ కొటేషన్స్కి ఇన్సైడే రాయాలి. హలో ఫర్ ఎగ్జాంపుల్ కర్ణ అని చెప్పేసి రాశాను. అర్థమైందా? సో సి లాంగ్వేజ్లో మనం ఏ లాజిక్ని రాయాలన్నా సరే ఫస్ట్ ఏ ఫంక్షన్ రాయాలి? మెయిన్ ఫంక్షన్ రాయాలి. ఓకేనా? సో మెయిన్ ఫంక్షన్ రాయకపోతే సి ప్రోగ్రాము కంపైల్ కాదు, రన్ కాదు. తర్వాత ఏం చేయాలి? బిగినింగ్ బ్లాక్ ఒకటి, ఎండింగ్ బ్లాక్ ఒకటి. ఇన్ బిట్వీన్ కర్లీ బ్లాక్స్ మాత్రమే మనం ఎన్ని లైన్స్ అయినా రాయొచ్చు. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి? ఒకటే ఒక లైన్. కానీ యాక్చువల్గా ఎన్ని లైన్స్ రాయొచ్చు? మోర్ దెన్ వన్ లైన్. సో ఇప్పుడు నేను ఏం చెప్పానంటే స్క్రీన్ మీద ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలంటే ఏ ఫంక్షన్ మనకు హెల్ప్ అవుతుంది? ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం స్క్రీన్ మీద ఏమన్నా డిస్ప్లే చేయొచ్చు. అయితే మనం కంటెంట్ ఎలా రాయాలి? ఇన్సైడ్ డబుల్ కొటేషన్స్లో రాయాలి. అయితే ప్రింట్ఎఫ్ అనేది మన ఓన్గా మనం తయారు చేసిన ఫంక్షనా, ఆల్రెడీ డిఫైన్డా? ప్రీడిఫైన్డ్. డెన్నిస్ రిచ్ వాళ్ళే తయారు చేశారు. అయితే ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కాబట్టి ఇవన్నీ మనకి హెడర్ ఫైల్స్లో ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? హెడర్ ఫైల్స్లో. సో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ మనకి stdio అనే హెడర్ ఫైల్లో ఉంది. దాన్ని మనం ప్రోగ్రాంలో లింక్ చేయాలి. ఎలా లింక్ చేయాలంటే #include stdio.h. stdio అంటే ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. stdio మీన్స్ సో ఇన్పుట్కి కావాల్సిన ఫంక్షన్స్ కావచ్చు, అవుట్పుట్కి కావాల్సిన ఫంక్షన్స్ కావచ్చు, అన్నీ ఏ హెడర్ ఫైల్లో ఉంటాయి? stdio.h. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకేనా? అబ్రివియేషన్.
అయితే మనకి ఈ ప్రింట్ఎఫ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటున్నాం కాబట్టి ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ దేంట్లో ఉంది మనకి ఎస్టీడీ ఐఓలో. అందుకే మనం ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఈ హెడర్ ఫైల్ని కంపల్సరీ లింక్ చేయాలి. లింక్ చేయకపోయినా ప్రోగ్రామ్ రన్ అవుతుంది, కానీ మనం లింక్ చేసి రాస్తాం. క్లియర్ కదా? అయితే ఇదంతా ఇంగ్లీష్లోనే ఉందా లేదా? మెషిన్కి అర్థం అవుతుందా? మెషిన్కి అర్థం కాదు. దీన్ని కన్వర్ట్ చేయాలా పర్లేదా? అందుకే మనం రాసిన లాజిక్ అంతా కంపైలర్కి ఇవ్వాలి. ఓకే, అయితే మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్లోనే కంపైలర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం? డేవ్ C++. మనం యూజ్ చేసేది సో డేవ్ C++ అనే సాఫ్ట్వేర్లో మనం సి ప్రోగ్రామ్స్ని రాయొచ్చు ప్లస్ C++ లాజిక్స్ని రాయొచ్చు. దీంట్లో మనం రాసిన కోడ్ని కంపైల్ చేయాలంటే షార్ట్కట్ మనకి F9. షార్ట్కట్ మనకి F9. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో మన కోడ్ అంతా ట్రాన్స్లేట్ అవుతుంది. ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే చూపిస్తుంది. ఒకవేళ ట్రాన్స్లేషన్ కానీ సక్సెస్ అయితే అప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలి, తర్వాత ఇమ్మీడియట్గా కంపైల్ చేయాలి. ట్రాన్స్లేషన్ సక్సెస్ అయితే రన్ చేయొచ్చు. ఒకవేళ ట్రాన్స్లేషన్ సక్సెస్ కాకపోతే ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేసుకొని అగైన్ కంపైల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్కి షార్ట్కట్ వచ్చేసి F10. ఒకవేళ కంపైలేషన్ సక్సెస్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావచ్చు? హలో కర్ణ అని వస్తుంది. క్లియర్ కదా? ఇంకేమైనా డౌటా? ఇది హౌ టు రైట్ ఏ సింపుల్ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్. మెయిన్ ఫంక్షన్ మ్యాండేటరీ, కర్లీ బ్లాక్స్ రాస్తాం. ఏదన్నా మెసేజ్ని డిస్ప్లే చేయాలంటే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. డబల్ కొటేషన్స్లో కంటెంట్ రాయాలి. ప్రింట్ఎఫ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సి లాంగ్వేజ్లో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని హెడర్ ఫైల్స్లో ఉంటాయి. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని హెడర్ ఫైల్స్లో. అయితే ప్రింట్ఎఫ్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది? stdio. అందుకే మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు దీన్ని లింక్ చేయాలి. stdio మీన్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్కి సంబంధించినటివి, అవుట్పుట్కి సంబంధించినటివి అన్ని ఫంక్షన్స్ మనకి stdioలో ఉంటాయి. క్లియర్ కదా? ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ కంపైల్ చేయాలి, అంటే ట్రాన్స్లేట్ చేయాలి. కంపైలేషన్ సక్సెస్ కానైతే ఎగ్జిక్యూట్ చేయాలి. సో డేవ్ C++ అనే సాఫ్ట్వేర్లో మనకి షార్ట్ కట్స్. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ వస్తుంది, కంపైల్ చేసినప్పుడు రాదు. క్లియర్ కదా? ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకో. అయితే ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ కంపైలేషన్ సక్సెస్ అయితేనే మనం ఎగ్జిక్యూషన్ చేయగలుగుతాం. కంపైలేషన్ ఫెయిల్ అయితే ఎగ్జిక్యూషన్ చేయగలుగుతామా? చేయలేం. అయితే కంపైలేషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వచ్చు అంటే ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ రాశాను కదా, ఈ లాస్ట్లో ఏదో సింబల్ రాశా. దీన్ని ఏమంటామంటే సెమీకోలన్ అని అంటాం. సెమీకోలన్. ఫర్ సపోజ్ ఇది ఉండాలి, నేనేం చేశా? సెమీకోలన్ని రిమూవ్ చేశా. ఇప్పుడు కానీ మనం కంపైల్ చేస్తే ఈ ప్రోగ్రామ్ మనకి ఈ లైన్లో ఎర్రర్ చూపిస్తుంది, ట్రాన్స్లేషన్ జరగదు. అప్పుడు మనం దీన్ని కంపైల్ చేయగలుగుతామా? గేట్ వేసి ఉంది కదా, అట్ట తీసాడు. వదిలేదు, ఇంకా వాళ్ళ అమ్మ రానేదిలే. పిల్లాడు ఏం చేస్తాం, చిన్నపిల్లాడు ఉతికేస్తాం ఇంకా. ఓకే, సో మనకి ఏదన్నా సింటాక్స్కి సంబంధించిన ఎర్రర్స్ ఉంటే కంపైలేషన్ అనేది స్టాప్ అయిపోద్ది, ఎగ్జిక్యూషన్కి వెళ్ళాం. సో మనం ఏంటంటే కర్లీ బ్లాక్స్ ఇన్సైడ్ రాసే లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెనింగ్ క్లోజింగ్, ఈ లోపల రాసే వీటన్నిటిని మనం ఏమంటామంటే స్టేట్మెంట్స్ అని అంటాం. కర్లీ బ్లాక్స్ సెంటర్ రాసే ప్రతి దాన్ని ఏమంటాం? స్టేట్మెంట్స్. అంటే ప్రింట్ఎఫ్ని కూడా మనం ఏమంటామంటే స్టేట్మెంట్. ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్లో కంపల్సరీగా ఈ సెమీకోలన్ అనేది ఉండి తీరాలి, ఒకవేళ లేకపోతే ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోజింగ్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు కూడా కంపైలేషన్ సక్సెస్ అవుతుందా? సక్సెస్ కాదు. సో ఇట్లాంటి మిస్టేక్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా కంపైల్ చేయాలి. క్లియర్ కదా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామ్ రాస్తా, దానికి అవుట్పుట్ చెప్పాలి. క్లియర్? సో ప్రింట్ఎఫ్ గురించి ఐడియా వచ్చినట్టేనా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక 3 నేమ్స్ని డిస్ప్లే చేయాలి. 3 నేమ్స్. ఇందాక నేను ఎన్ని నేమ్స్ చూపించా? ఓన్లీ 1 నేమ్. ఇప్పుడు 2 నేమ్స్, 3 నేమ్స్. సో మనం మెయిన్ ఫంక్షన్ ఎలా రాయాలి? వాయిడ్
మెయిన్ పారాంథసిస్ బిగినింగ్ బ్లాక్. సో ఏ ఫంక్షన్ యూజ్ చేస్తే మనం నేమ్స్ని డిస్ప్లే చేయగలుగుతాం? ఏ ఫంక్షన్? వెరీ గుడ్. సో PRINTF ప్రింట్ఎఫ్. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసి రసూల్ అని చెప్పేసి రాస్తున్నా, రసూల్. ఓకేనా? సెమీకోలన్. నెక్స్ట్ ఇంకొక నేమ్ రాయాలి కాబట్టి ఇంకొక ప్రింట్ఎఫ్ని మనం యూజ్ చేయొచ్చు. ప్రింట్ఎఫ్ అనేది ఒకటే ఫంక్షన్, ప్రింట్ఎఫ్ అనేది మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో రసూల్. నెక్స్ట్ వచ్చేసి దేశప్పన్. నెక్స్ట్ ఇంకొక నేమ్ అని అంటున్నాం కాబట్టి ప్రింట్ఎఫ్ని ఇంకొకసారి మనం యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను నరేష్ అని చెప్పేసి రాస్తున్నాను, క్లోజింగ్. అంతే కదా? సో నేను రాయాలనుకున్న ప్రోగ్రామ్ని నేను ఎక్కడ రాసిన కరెక్ట్గా కర్లీ బ్లాక్స్కి ఇన్సైడే రాసిన. సో మనం ఎంత పెద్ద లాజిక్ రాయాలన్నా సరే మెయిన్ ఫంక్షన్కి ఇన్సైడే మెన్షన్ చేయాలి. తర్వాత ప్రింట్ఎఫ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షనా మనం ఓన్గా డిజైన్ చేసామా? ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది ఇది? సో దాన్ని మర్చిపోకుండా లింక్ చేయాలి. #include stdio.h. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను? కంపైల్ చేయాలి. సో డేవ్ C++లో కంపైలేషన్కి షార్ట్ కట్ F9. ఒకవేళ కంపైలేషన్ సక్సెస్ అయితే మనం ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ చేయాలి లేదా ప్రోగ్రామ్ని రన్ చేయాలి. షార్ట్ కట్ వచ్చేసి F10. అయితే ఒకవేళ ఇప్పుడు కానీ సక్సెస్ఫుల్గా జరిగితే అవుట్పుట్స్ ఏమేమి వచ్చే ఛాన్స్ ఉంది? ఏమొచ్చే ఛాన్స్ ఉంది అంటే ఒకటే లైన్లో అవుట్పుట్ వస్తుందా, మల్టిపుల్ లైన్స్లో వచ్చే ఛాన్స్ ఉందా? ఇన్ వన్ లైన్. అయితే ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ ఎన్ని రాస్తున్నాను? 3. సో మనం ఏమనుకోవచ్చు అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి ప్రింట్ అవుతుందేమో అనుకుంటాం. కానీ ప్రింట్ఎఫ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇచ్చిన డేటాని డిస్ప్లే చేస్తుంది. ఇచ్చిన డేటాని, సో ఫస్ట్ నుంచి చూద్దాం. ఇచ్చిన డేటా అంటే రసూల్ అని చెప్పేసి నేను టెక్స్ట్ రాశాను. కర్సర్ ప్రస్తుతానికి ఇక్కడ ఉంటుంది కదా. సో ఇది డిస్ప్లే అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి మూవ్ కాదు, కర్సర్ మూవ్ కాదు. సో ఇది అయిపోయింది, కర్సర్ ఇంకా అక్కడే ఉంది మనకి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ ప్రింట్ఎఫ్ ఈ డేటా కూడా మనకి పక్కనే డిస్ప్లే అవుతుంది, దేశప్పన్. నెక్స్ట్ కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుందా? రాదు. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో నరేషన్ ఉంది, ఇది కూడా మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఆ పక్కనే డిస్ప్లే అవుతుంది. తర్వాత కూడా కర్సర్ ఎక్కడ ఉంటుంది? ఆ పక్కనే ఉంటుంది, కానీ న్యూ లైన్కి రాదు. క్లియర్ కదా? అయితే ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ఏం చేసాం? జస్ట్ ఒక 3 ప్రింట్ఎఫ్లు రాసి 3 నేమ్స్ డిస్ప్లే అలాగే చేసాం. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం? న్యూ లైన్లో వస్తాయేమో అనుకున్నాం, కానీ ఇవి ఎలా వచ్చాయి? సైడ్ వచ్చేసాయి. సో ప్రింట్ఎఫ్ ఏంటంటే ఇచ్చిన డేటాని డిస్ప్లే చేసి కర్సర్ని నెక్స్ట్ లైన్కి మూవ్ చెయ్యదు, నెక్స్ట్ లైన్కి బ్రేక్ చెయ్యదు. అది ఎలా చేస్తుందో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాం. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చూసాం? మనం 3 ప్రింట్ఎఫ్లు రాసాం. డేటా మనకి లైన్ బై లైన్ డిస్ప్లే అవ్వాలి. ఒక్కొక్క ప్రింట్ఎఫ్ యూజ్ చేసినప్పుడు కర్సర్ బ్రేక్ అవుతుందా? న్యూ లైన్కి అవ్వదు. అయితే అది లైన్ బ్రేక్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? అయితే మనం ఏం చేయాలంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఏంటవి? ఎస్కేప్ క్యారెక్టర్స్. అవి యూజ్ చేస్తాం మనం. ఓకేనా? అవి యూజ్ చేస్తే మనకి న్యూ లైన్ వచ్చేలాగా మనం చేయొచ్చు. అవి ఎలా యూజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఏంటవి? ఎస్కేప్ క్యారెక్టర్స్. సో నేను ఇక్కడ ఇలా రాస్తున్నా, ఎస్కేప్ క్యారెక్టర్స్. సో మనకి న్యూ లైన్కి రావాలంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ని యూజ్ చేయాలి. ఎస్కేప్ క్యారెక్టర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ బ్యాక్/. ఎస్కేప్ క్యారెక్టర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ బ్యాక్/n. ఇది ఒక ఎస్కేప్ క్యారెక్టర్. దీన్ని కానీ మనం ప్రింట్ఎఫ్లో మెన్షన్ చేస్తే న్యూ లైన్ వస్తుంది. ఎన్ని మెన్షన్ చేస్తే అన్ని న్యూ లైన్స్ వస్తాయి. 1 ఇస్తే 1 వస్తుంది, 2 ఇస్తే 2 వస్తాయి. ఇవన్నీ డబల్ కొటేషన్స్కి ఇన్సైడ్ మనం మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఇదే విధంగా మనకి /t అంటే ట్యాబ్ స్పేస్. /t మీన్స్ ట్యాబ్ స్పేస్. అదేవిధంగా /డబల్ కోట్స్
డబల్ కోట్స్ అంటే స్క్రీన్ మీద డబల్ కోట్స్లో నా నేమ్ డిస్ప్లే అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ ఇది యూజ్ చేయాలి. తర్వాత ఇంకా మనకి చాలా ఉంటాయి నంబర్ ఆఫ్ ఎస్కేప్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ ఏ అంటే ఏంటంటే ప్రింట్ఎఫ్లో స్లాష్ ఏ అని కానీ ఇచ్చి రన్ చేస్తే బీప్ అలర్ట్ వస్తుంది, బీప్ సౌండ్ వస్తుంది. ఓకేనా, రింగ్ టోన్ లాగా చిన్న బీప్ అలర్ట్ వస్తుంది. క్లియర్ కదా. సో మనకి న్యూ లైన్కి రావాలంటే ఏ ఎస్కేప్ క్యారెక్టర్ని యూజ్ చేయాలి? ఎన్. సో రసూల్ అనే నేమ్ డిస్ప్లే అయిన వెంటనే న్యూ లైన్ రావాలంటే ఈ ఎస్కేప్ క్యారెక్టర్ని పక్కనే రాయాలి. అర్థమవుతుందా? సో రసూల్ పక్కనే స్లాష్ ఎన్ అని రాసి డబల్ కొటేషన్స్ని క్లోజ్ చేయాలి. అప్పుడు మనకి డిస్ప్లే అయ్యేటప్పుడు రసూల్ అని చెప్పేసి డిస్ప్లే అయ్యి న్యూ లైన్కి వచ్చేస్తాం. ఎందుకని? స్లాష్ ఎన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏది డిస్ప్లే అవ్వాలి? దేశప్పన్. సో దేశప్పన్ డిస్ప్లే అయింది. ఇక్కడ న్యూ లైన్ వస్తుందా? రాదు. రావాలంటే బ్యాక్ స్లాష్ ఎన్ ఇచ్చి క్లోజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ ప్రింట్ఎఫ్ నరేష్. ఇక్కడ మనకి న్యూ లైన్ అవసరమా? నో, అవసరం లేదు. లాస్ట్ అదే కాబట్టి క్లోజ్ చేసి సెమీకోలన్ ఇవ్వచ్చు. అర్థమైందా? సో మనకి న్యూ లైన్కి రావాలంటే ప్రింట్ఎఫ్ బేసిక్గా సపోర్ట్ కాదు. సో ప్రింట్ఎఫ్ ఏంటంటే డేటాని డిస్ప్లే చేసి కర్సర్ని న్యూ లైన్కి బ్రేక్ చేయదు, అక్కడే ప్లేస్ చేస్తుంది. మనకు ఒకవేళ న్యూ లైన్కి బ్రేక్ అవ్వాలంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ని యూజ్ చేయొచ్చు. ఎస్కేప్ క్యారెక్టర్స్ దేంతో స్టార్ట్ అవుతాయి? బ్యాక్ స్లాష్తో స్టార్ట్ అవుతాయి. స్లాష్ ఎన్ మీన్స్ న్యూ లైన్, న్యూ లైన్. స్లాష్ టీ మీన్స్ ట్యాబ్ స్పేస్, ట్యాబ్ స్పేస్. టు ప్రింట్ డబల్ కోట్స్, టు ప్రింట్ డబల్ కోట్స్. ఇది ఎలాగో నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. తర్వాత స్లాష్ ఏ బీప్ అలర్ట్, బీప్ అలర్ట్. ఒకవేళ సిస్టమ్కి స్పీకర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా బీప్ అలర్ట్ అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్? సో ఎస్కేప్ క్యారెక్టర్స్ నోట్ చేసుకొని సేమ్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ వచ్చేసి మనకి లైన్ బై లైన్ వస్తుంది. కంపైల్ చేసి రన్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం డిస్ప్లే చేసినప్పుడు ఇదేమైనా డబల్ కొటేషన్స్లో డిస్ప్లే అయిందా? నో. ఇప్పుడు ఏంటంటే డబల్ కొటేషన్స్లో మనం మన నేమ్స్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. క్లియర్? అయితే సేమ్ ఇది అలాగే ఉండిస్తున్నాను నేను. అవుట్పుట్ని తీసేస్తున్నాను. సో మనం మెయిన్ ఫంక్షన్ రాయాలి, తప్పదు. మెయిన్ ఫంక్షన్ రాయకపోతే సి ప్రోగ్రామ్ కంపైల్ కాదు, రన్ కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే డబల్ కొటేషన్స్లో మన నేమ్ని ఎలా డిస్ప్లే చేయాలి? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలి? పిఆర్ఐ ఎన్టీఎఫ్ ప్రింట్ఎఫ్. డబల్ కొటేషన్స్ అయితే మ్యాండేటరీ, డబల్ కొటేషన్స్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ నేనేం చేస్తానంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. హలో సార్ అని చెప్పేసి రాశాను. నాకు న్యూ లైన్ రావాలి. ఈ కోడ్ కానీ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే హలో సార్ అని చెప్పేసి నార్మల్గా వస్తుంది. ఫస్ట్ లైన్ హలో సార్. ఎక్కడైనా డబల్ కొటేషన్స్ వచ్చాయా? రాలా. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్కి డబల్ కొటేషన్స్ రావాలి. ఓకేనా? అప్పుడు మనం ఎలా రాయాలంటే ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్. ఈ డబల్ కోట్స్ కామన్. నెక్స్ట్ మనకి హలో సార్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి? ఇన్సైడ్ డబల్ కోట్స్. డబల్ కోట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలంటే మనం ఈ ఎస్కేప్ క్యారెక్టర్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం హెలోకి బిఫోర్ బ్యాక్ స్లాష్ డబల్ కోట్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మన కంటెంట్ ఏంటో రాయాలి. హలో సార్. ఇక్కడికి డబల్ కొటేషన్స్ క్లోజ్ అవ్వాలి. అందుకని చెప్పేసి మళ్ళీ స్లాష్ డబల్ కోట్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్లాష్ అని అవి కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ అవసరం అయితే స్లాష్ అని రాసుకోవచ్చు. ఇంకా లాస్ట్ లైన్ ఇదే కాబట్టి మనకు అవసరం లేదు. తర్వాత నేను డబల్ కోట్స్. అర్థమవుతుందా? కన్ఫ్యూజా? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక సెట్, ఇది నార్మల్. ఓకే. అయితే మనకి నెక్స్ట్ లైన్ డిస్ప్లే అయ్యేటప్పుడు ఫస్ట్ డబల్ కోట్స్ ప్రింట్ అవుతాయి. తర్వాత హలో సార్ అని డిస్ప్లే అవుతుంది. తర్వాత స్లాష్ డబల్ కోట్స్ ఉన్నాయి కాబట్టి అగైన్ ఇక్కడ డబల్ కోట్స్ వస్తాయి. అర్థమైంది కదా? మన నేమ్ని స్క్రీన్ మీద డబల్ కోట్స్లో డిస్ప్లే చేయమంటే ఇలా చేయాలి. క్లియరా? ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి స్లాష్ అన్న చూసాం, స్లాష్ డబల్ కోట్స్ చూసాం. ఇప్పుడేంటి? బీప్ అలర్ట్. ఓకేనా? మనం రాసే నేమ్స్కి బీప్ అలర్ట్ ఎలా రావాలి అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ అవుట్పుట్ క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఈచ్ ప్రింట్ఎఫ్కి ఒక బీప్ అలర్ట్ రావాలి. ఈచ్ ప్రింట్ఎఫ్కి
ఓకేనా, టింగ్ అని చెప్పేసి మెసేజ్ రావాలి. సో మనం ప్రింట్ఎఫ్ ఎలా రాయాలి అబ్జర్వ్ చేయి. ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్స్ ఏదర్ మెసేజ్ డిస్ప్లే అయ్యే ముందైనా బీప్ అలర్ట్ రావాలి, మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాత అయినా బీప్ అలర్ట్ రావాలి. నేను బిఫోరే ఇస్తున్నా. సో బీప్ అలర్ట్ రావాలంటే మనం ఏ ఎస్కేప్ క్యారెక్టర్ని యూజ్ చేయాలి, /A. నేను ఇక్కడ వచ్చేసి తిరుపాల్ సార్ అని చెప్పేసి రాస్తున్నా, తిరుపాల్ సార్. మనకి న్యూ లైన్ కావాలంటే ఎండింగ్లో ఏం రాయాలి, /N. అర్థమవుతున్నట్టేనా, ఈ సారు నాకు జావా నేర్పించింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రింట్ఎఫ్ PRINTF. అగైన్ నాకు బీప్ అలర్ట్ రావాలి, ఇంకొక నేమ్ డిస్ప్లే అయ్యే ముందుగా ఒక బీప్ అలర్ట్. ఓకేనా, /A. నెక్స్ట్ మధు సార్ లేదా మధుసూదన్, కంప్లీట్ నేమ్ మధుసూదన్ సార్. మా స్టాటిస్టిక్స్కి వస్తాడు, వాళ్ళు చెప్తారు, ఎక్సలెంట్గా చెప్తారు. నెక్స్ట్ /N కానీ ఇచ్చామంటే మనకు ఒక న్యూ లైన్ వస్తుంది, క్లోజ్ అండ్ సెమీకోలన్. నెక్స్ట్ ఫైనల్గా ఇంకొక నేమ్ కూడా మనం రాద్దాం, PRINTF /A. అంటే ఈచ్ నేమ్ డిస్ప్లే అయ్యే ముందుగా మనకే అలర్ట్ వస్తుంది, బీప్ అలర్ట్. ఒకవేళ సిస్టమ్కి స్పీకర్స్ ఉంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. /A. నెక్స్ట్ సురేష్ సార్, ఈసారి వచ్చేసి మాకు ఎంసీఏలో ఫ్యాకల్టీ. లాస్ట్ మెసేజ్ కాబట్టి న్యూ లైన్ ఆప్షనల్, ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లియరా. అయితే ఎగ్జాంపుల్ని కానీ రన్ చేస్తే మనకు ఫస్ట్ బీప్ అలర్ట్ వస్తుంది, తర్వాత ఈ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సో తిరుపాల్ సార్ /N ఉందా, సో మనం న్యూ లైన్కి బ్రేక్ అవుతాం. మళ్ళీ మధుసూదన్ సార్ అని డిస్ప్లే అయ్యే ముందుగా ఏం జరుగుతుంది, బీప్ అలర్ట్ వస్తుంది, అప్పుడు మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ /N ఉందా, ఎండింగ్లో /N ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్కి అగైన్ మనం బ్రేక్ అవుతాం. మళ్ళీ మనకి సురేష్ సార్ అని చెప్పి డిస్ప్లే అయ్యే ముందుగా ఏం జరుగుతుంది, బీప్ అలర్ట్ వస్తుంది, తర్వాత సురేష్ సార్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. అయితే మనం ఈ అలర్ట్ సౌండ్ ఉంది కదా, సిస్టంలో మనం ఏ సెట్ చేసుకుంటే ఆ అలర్ట్ వస్తుంది. ఓకేనా. సో మనకి బేసిక్ అయితే బీప్ అలర్ట్స్ చిన్న మ్యూజిక్స్ ఉంటాయి, అవి వస్తాయి. క్లియర్, నోట్ చేసుకోండి. సో ఒక స్మాల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి మొత్తం అర్థమైనట్టేనా. ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ అవ్వద్దో అర్థమైందా. మనకి ఏం డిస్ప్లే అవ్వాలన్నా సరే దేంట్లో రాయాలి, ఇన్సైడ్ డబల్ కొటేషన్స్. ప్రింట్ఎఫ్ రాసి ఇన్సైడ్ డబల్ కొటేషన్స్ రాయాలి. సో ప్రింట్ఎఫ్ అర్థమైంది అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను రాసే ప్రోగ్రామ్కి అవుట్పుట్ చెప్తే అర్థమైనట్టే. ఓకేనా. ఈ క్లాస్కి ఇది లాస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోబోయేది. చూద్దాం కరెక్ట్గా చెప్తారా తప్పు చెప్పేస్తారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా స్టార్ట్ చేయాలి ప్రోగ్రామ్, మెయిన్ ఫంక్షన్. సో సి ప్రోగ్రామ్స్ రాయాలంటే కంపల్సరీ మనం రాయాల్సింది మెయిన్ ఫంక్షన్, వాయిడ్ మెయిన్ పారాంథసిస్, సో కర్లీ బ్లాక్స్ ఓపెన్. ఓకేనా. నేనే రాస్తున్నానంటే ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్స్ 10+5 /N 10+5 /N. నెక్స్ట్ PRINTF printf 10 - 5 /N. నెక్స్ట్ PRINTF 10 × 5 /N. అర్థమవుతుందా అవుట్పుట్ ఏమొస్తుందో. సో చెప్పేయాలి 10 / 5 /N. నెక్స్ట్ లాస్ట్ ప్రింట్ఎఫ్ 10% 5 /N. ఓకేనా. సో ఇది మన లాజిక్. సో ప్రింట్ఎఫ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని హెడర్ ఫైల్స్లో స్టోర్ అయి ఉంటాయి. ప్రింట్ఎఫ్ అనేది ఏ హెడర్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. సో దాన్ని మనం లింక్ చేయాలా వద్దా, లింక్ చేయాలి. #include stdio.h. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, దీంట్లో ఏ హెడర్ ఫైల్ స్టోర్ అయి ఉంది. ఓకేనా. అయితే ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా ఉన్నట్టేనా. వాయిడ్ మెయిన్, బిగినింగ్ బ్లాక్, ఎండింగ్ బ్లాక్, ఇన్సైడ్ మనం లాజిక్ రాసాం. ఈచ్ ప్రింట్ఎఫ్కి /N రాసాం. అంటే ఒక్కొక్క లైన్ అవుట్పుట్ మనకి ఒక్కొక్క లైన్లో డిస్ప్లే అవుతుంది. ఒకసారి మనం కంపైల్ చేద్దాం. సో డేవ్ C++లో కంపైలేషన్కి షార్ట్ కట్ F9,
సక్సెస్, సింటాక్స్ అంతా నీట్గా ఉంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. F10 చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా కానీ రాస్తే అవుట్పుట్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ప్రింట్ఎఫ్కి ఎంత 15, వెరీ గుడ్. నెక్స్ట్ స్లాష్ అని ఉంది కాబట్టి న్యూ లైన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ 10 మైనస్ 5, 5, వెరీ గుడ్. స్లాష్ అని ఉందా? సో నెక్స్ట్ న్యూ లైన్. నెక్స్ట్ 10 into 5, 10 5s are 50. నెక్స్ట్ న్యూ లైన్ 10 is divided by 5, కోఎఫిషియంట్ 2, వెరీ గుడ్. నెక్స్ట్ రిమైండర్ 0, అంతేనా కదా? సో మనకి ప్రింట్ఎఫ్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏ క్యాలిక్యులేషన్స్ జరగవు, ఈ అవుట్పుట్స్ అన్నీ మనకి రావు. ఓకేనా? సో ఎందుకు రావంటే ప్రింట్ఎఫ్లో డబల్ కొటేషన్స్కి ఇన్సైడ్ ఏదైతే రాస్తామో అది యాజ్ టీజ్గా మనకి డిస్ప్లే అవుతుంది, క్యాలిక్యులేషన్స్ జరగవు. ప్రింట్ఎఫ్లో డబల్ కొటేషన్స్లో ఏదైతే రాస్తామో అది స్క్రీన్ మీద యాజ్ టీజ్గా డిస్ప్లే అవుతుంది, అంతేగాని 10 + 5 15 అయితే కాదు. ఎలా డిస్ప్లే అవుతుంది? పోనీ 10 + 5 డిస్ప్లే అవుతుంది. న్యూ లైన్ అగైన్ ఇక్కడేం డిస్ప్లే అవ్వాలి? అప్పుడు 10 - 5 యాజ్ టీజ్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 10 into 5 యాజ్ టీజ్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 10/5 యాజ్ టీజ్ డిస్ప్లే అవుతుంది. 10 ఈజ్ మాడ్యులస్ డివైడెడ్ బై 5. ఓకేనా? కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం? యాక్చువల్గా క్యాలిక్యులేషన్స్ ఎక్స్పెక్ట్ చేసాం, అంటే 10 + 5 15 ఇవి ఎక్స్పెక్ట్ చేసాం. కానీ నేనేం చెప్తున్నాను, ప్రింట్ఎఫ్లో మనం డబల్ కొటేషన్స్లో ఏదైతే రాస్తే అవి యాజ్ టీజ్గా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి, అంతేగాని క్యాలిక్యులేషన్స్ ఏమీ జరగవు. ఒకవేళ క్యాలిక్యులేషన్స్ నేను చేద్దామని అనుకుంటున్నాను, ప్రింట్ఎఫ్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే దీన్ని బట్టి మనకేమర్థమైంది, ప్రింట్ఎఫ్ గురించి ఇంకా మనం స్టడీ చేయాల్సింది బ్యాలెన్స్ ఉంది, అంతే కదా? ఎందుకంటే ప్రింట్ఎఫ్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి అని అనుకున్నాం మనం, కానీ అయినాయా అంటే ప్రింట్ఎఫ్ గురించి ఇంకా కొద్దిగా తెలుసుకోవాలి మనం. సో ఏంటంటే ప్రింట్ఎఫ్ సింటాక్స్ పూర్తిగా స్టడీ చేయాలి, ప్రింట్ఎఫ్ సింటాక్స్. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ప్రింట్ఎఫ్ యొక్క సింటాక్స్ తెలుసుకుంటాం. ఈ సింటాక్స్ కానీ తెలుసుకుంటే అప్పుడు హ్యాపీగా మనం ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా చేయొచ్చు. క్లియర్? ఎగ్జాంపుల్ రాసుకో. నెక్స్ట్ క్లాస్లో మనం సింటాక్స్ ఏంటో చూసి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే.